దాకా కొంచెం కుంకుమ పెట్టాను కొంచెం గంట గంట వేసుకోరు बोलो गीता माता की बोलो गीता माता की बोलो भारत माता की जय श्री राम जय श्री राम बोलो भारत माता की प्रपंच हिंदुलारा एकम कंडी प्रपंच हिंदुलारा कंडी
మేడం, చాలా బాగా పాడింది. వెరీ గుడ్, చాలా బాగా పాడింది. వెరీ గుడ్. వచ్చిన అమ్మా, మీ పేరమ్మా? నా పేరు అశ్వినీదేవి. మీరు ఈ భక్తి కార్యం ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా? అది నా పేరు అశ్వినీదేవి. మేము ముషిరాబాద్ నుంచి వచ్చాము. మేము 22 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ భక్తి మార్గంలోనే ఉన్నామండి. ఈ మధ్యలో ఈ పెట్టినప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాము. మేము ప్రతి నెల చాలా సంతోషం, అంటే అసలు ఇక దాని సంతోషాన్ని మనం చెప్పలేము. భగవంతునిలో లీనమై ఐక్యమై ఎంతో ఆనందంగా ఈ అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ చాలా భక్తి మార్గంలో పెట్టిస్తున్నారు. ఆ సత్యనారాయణ అన్నయ్య గారు గీతాభవన్ వచ్చారా? గీతాభవన్కి కొన్ని సంవత్సరాలు వచ్చాను. ఈ మధ్యలో మా పిల్లలు కొంచెము దానివల్ల నేను రావట్లేదు. మళ్ళీ వద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికైతే వస్తున్నాను. శివానంద ఆశ్రమానికి కూడా వెళ్తున్నాను, వస్తుంటాను అప్పుడప్పుడు. ఇంకా ఇక్కడికి కూడా అసలు నేను ఇంకా చెప్పలేను. ఇంకా అసలు భగవంతులో లీనమైపోతాను. అసలు కృష్ణ పరమాత్మ చాలా బాగా పాడుతున్నారు, చాలా బాగా లీనమైపోతాను. ఇంకా అంతే, ఇంకా అంత ఇష్టం. కృష్ణుడు అంటే చాలా ఇష్టం, చాలా భగవంతుడు అంటేనే ఇష్టము. కృష్ణ పరమాత్ముడు అంటే ఆయన ఆనంద కేలీలో ఉంటాడు కదా, అది బృందావన విహారీలో ఆయనలో ఐక్యమైపోవడానికి నాట్యం కూడా చేస్తాను. ఒక శ్లోకం చేయండి మేడం, ఒక శ్లోకం పాడండి భగవద్గీత. ఒక శ్లోకం, ఒకటి శ్లోకం, ఒక శ్లోకం, ఒక శ్లోకం, ఒక శ్లోకం ఏదైనా. మాధవ మురళీ మోహన, రాధా మాధవ మురళీ మోహన, యశోదమ్మ పుణ్యమేమో, నిన్ను గన్న యశోదమ్మ పుణ్యమేమో, 14 భువనములను మోసినావా, లోకాలను ఏలినావా, రాధా మాధవ మురళీ మోహన, రాధా మాధవ మురళీ మోహన, నిన్ను గన్న యశోదమ్మ పుణ్యమేమో, 14 భువనములను మోసినావా, లోకాలను ఏలినావా, కృష్ణ కృష్ణ థ్యాంక్ యూ. కృష్ణ కృష్ణ. థ్యాంక్ యూ. మళ్ళీ 6వ అధ్యాయంలో చెప్తే ఉదరేదాత్మనాత్మానమాత్మానమోసాదయేదాత్మయో హత్మనో బంధురాత్మయో రిపాత్మనః బంధురాత్మాత్మనస్తస్య అనాత్మయో ఆత్మనాదినః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మయో శత్రువత్ అని మళ్ళీ చెప్పాడు. ఆత్మనః ప్రశాంతస్య, ఎవడు ప్రశాంతంగా ఉండగలడు? జితాత్మనః, ఆత్మను గెలిచిన వాడు. అందుకే చెప్పాడు ఆత్మ పరమాత్మను అర్థం చేసుకుంటే ఈ శరీరానికి ఏమని చెప్పాడు? చేత కజుడు కర్త రాతకు తాకర్త, రాత కజుడు కర్త చేతకు తాకర్త అన్నాడు. సార్ అదే చెప్పాడు. వేమన వేదం ఈ ఉపనిషత్తుల సారవంతం చేసిన మధురజనమ్మ గారు ఏమన్నాడు? రాతకు అజుడు కర్త వాడేదో రాశాడు, కానీ చేతకు నీవే కర్త. కాబట్టి నీవు చేసుకున్న దాన్ని ఆలోచించాలి. నీలో ఏ పొరపాటు ఉంది కాబట్టి నిరంతరం గ్రహిస్తూ నడవాలి, నిరంతరం అనేక విషయాలను సహిస్తూ నడవాలి. కరుణ కటాక్ష వీక్షవాలైనటువంటి పరమాత్మ యొక్క పురుషోత్తముని యొక్క మర్యాద పురుషోత్తమైన రాముడు పరమ మేనేజ్మెంట్ చేసినటువంటి పరమ గురువైనటువంటి కృష్ణ పరమాత్ముడు. హి ఇస్ ద గ్రేటెస్ట్ మేనేజ్మెంట్ గురు ఇన్ ద వరల్డ్. There is no such guru in the world. The way he had behaved, the way he hiked, the way he spiked, and the way he walked and the way he talked, that is the greatest thing in the world, which never happens. Or if at all it has to be happen, it will be happen in India. ఈ భారతదేశంలో ఈ సనాతన ధర్మంలో మాత్రమే ఇట్లాంటి శక్తులు, ఇట్లాంటి మహాపురుషులు, ఇట్లాంటి యుగ పురుషులు, ఇట్లాంటి భగవంతులు, ఋషులు, నూరులు ఇక్కడ మాత్రమే పుట్టగలిగినారు. అందుకే ఆద్యంతము లేకుండా కొనసాగుతున్నటువంటి మన హైందవ సంస్కృతి సనాతన ధర్మములో, అది సనాతన ధర్మముకున్నటువంటి గొప్ప గురువు గురించి మన పెద్దలు
చంద్రబాబు ఏమన్నారు అంటే అధునాతనం నిత్యం అధినూతనం సత్యం అధిచేతనం, అధునాతనం నిత్యం అధినూతనం సత్యం అధిచేతనం, అది నిత్యచేతనం. కాబట్టి తెలుగు లేదు. ఇంకొక మాట చెప్పాడు, గణకపోతునే ఒక గణపతి మనకు ప్రసన్నుడవుతున్నాడు అంటే ప్రకృతిని ప్రేమించే మానవుడు, పర్యావరణాన్ని ప్రేమించే మానవుడే పరమోత్తముడు. ఆ ప్రకృతిని పర్యావరణాన్ని ప్రేమించగలిగినటువంటి శక్తి, యుక్తి, భక్తి లాంటి మనకు భగవద్గీతలో వస్తుంది. అందుకే గీతాయా పుస్తకం శుద్ధం యోగయత్యేవ సాధన విధినా భక్తి భావేన తస్య భార్య ప్రియా భవేత్ అని ఆలోచించాలి. గీత చక్కగా చదివితే అతని భార్య అతన్ని ప్రేమిస్తుంది అంటే భర్త అతని భార్యను ప్రేమిస్తాడు. ఎంత గొప్ప విషయం! గీతాయా పుస్తకం శుద్ధం యోగయత్యేవ సాధన విధినా భక్తి భావేన కాబట్టి ఈ గ్రహణాలు సాధించినట్టుగా గ్రహణాలు ఈ చిక్క గ్రహణాలు ఏమి ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఉత్తమ పురుషుడు, ఉదాత్తమైన పురుషుడు, ఉన్నత పురుషుడు ఎప్పుడైతే మన మనసులో చేరాడో, మనసు మహాసముద్రం, మనసు మహాపర్వతం. కాబట్టి ఆశయ మనసు కొండల నుండి హిందూ సముద్రం దగ్గర మహిళల నుండి హిందూ సముద్రం దగ్గర మహిళల మాతృభూమిలా తల్లి నిజ రూపమును నిలపాలోయ్, పుల్లు ఎల్లలు మాసిపోవాలోయ్. ఇంత మహోన్నతమైనటువంటి భారతభూమి, ఇంత మహోత్కృష్టమైనటువంటి భారతభూమి ప్రపంచానికి జ్ఞానించబడిన దేశం. దీని మీద మనమే దీపం, మనమే కరదీపిక, మనమే దీపిక. కాబట్టి జ్ఞానాన్ని పంచింది ఈ సనాతన ధర్మం. జ్ఞానాన్ని కాకుండా 64 కళలని మనం ఈరోజు చెప్తున్నాం. ఈ 64 కళలను సృష్టించగలిగి ప్రపంచం దృష్టికి తెచ్చి ఒరే పిచ్చినా కొడుకుల్లారా పశువుల్లాగా బతకకండిరా అని చెప్పగలిగి ప్రతి శాస్త్రాన్ని ప్రవేశపెట్టి ప్రతి శాస్త్రానికి శాస్త్రీయంగా రేషనల్లీ అంటే సహేతుకంగా నేర్పగలిగినది, చూపగలిగినది, ఓపగలిగినది. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదుర్కొని 23 ప్రపంచంలో పుట్టి పెరిగిన 23 నాగరికతలు సర్వనాశనమైపోతే మిగిలిన ఏకైక నాగరికత అది మన సింధు నాగరికత, మన హైందవ ధర్మము, మన సనాతన ధర్మము. మనం బానిసత్వంలో ఉండవచ్చు కాక, కానీ తల పైకెత్తుకొని నడిచినటువంటి సమాజం మనది, తల పైకెత్తుకొని నడిచినటువంటి ధర్మము మనది, తల పైకెత్తుకొని నిలిచినటువంటి ధైర్యము మనది. కాబట్టి ఇట్లాంటి సమాజంలో, ఇట్లాంటి శక్తులలో ఈ భగవద్గీత కృష్ణుడు సర్వధర్మాల పరిత్యజ్యం అన్నాడు. కాబట్టి మీ పాపాలన్నింటినీ కడగడానికి ఆయన ఎప్పుడూ ఉన్నాడు. మనం చేయాల్సినంత అనన్యాసంతో యోగక్షేమం మహావ్యం అని ఆయన చెప్పాడు. కాబట్టి మన యోగక్షేమాలను చూసేవాడు ఉన్నాడు. కానీ మన మనసులో ఏముండకూడదు అంటే అపోహ ఉండకూడదు, ఆలోచన కరెక్ట్ గా ఉండాలి, సందేహం ఉండకూడదు, అనుమానాలు ఉండకూడదు. అనుమానం ఈ పెరుగుతమై ప్రపంచాన్ని దృష్టి పెట్టుకున్నది కాబట్టి అనుమానాలు ఉండకూడదు. ఇంకొకటి జాతస్య నదీ తీరే జాతస్య నదీ తీరే ఒక కనకపోస ఒక నదీ తీరంలో పుట్టి ఒక చీమను కూడా నీళ్ళలో పడి కొడుకుతున్న ఒక చీమను బయటికి తీయగలిగితే, దానికి సహాయాన్ని బయటికి పడగొట్టగలిగితే ఆ వరదలో నుంచి ఆ తల్లిపోతుల యొక్క జీవితం సార్థకం అవుతుంది అన్నాడు. కాబట్టి కాబట్టి మన జన్మని తరించాలి అంటే మీరు ఇంత గీత చదువుతున్నారు కాబట్టి మన జన్మ తప్పక తరిస్తుంది. మన భారతదేశాన్ని ప్రపంచం చేతులెత్తి మొక్కుతుంది. వచ్చే 20 ఏళ్లలో భారతదేశము విశ్వగురువుగా వెలుగుతుంది. భారత్ మాతాకి జై, భారత్ గీతాకి జై, ఓం మాతాకి జై. మీ యొక్క గీతాజ్ఞాన సేవా ట్రస్ట్ లో ఇంత చక్కగా సేవలు అందిస్తున్న కార్యవర్గానికి సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా ఒకసారి